కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వడం హర్షించదగ్గ పరిణామమన్నారు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ. అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అది చూద్దాం. రామకృష్ణ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్డీఏ కూటమిలో ఉండడంతోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని సమస్యలకు కానీ, అమరావతికి కానీ, పోలవరానికి కానీ, వెనుకబడిన ప్రాంతాలకు కానీ నిధులు కేటాయించింది అనేది వాస్తవమే సార్? అమరావతికి అయితే ఆమె క్లియర్ కట్గా చెప్పింది 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని. దానికి మనం అందరం కూడా స్వాగతించాల్సిందే. పోలవరం విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే పోలవరం నిర్వాసితుల సమస్య అందులో ప్రధానమైంది. పోలవరం కాంపోనెంట్లో కూడా ఇప్పుడు దాదాపు 30,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాలి. ఇవాళ వరదలు వచ్చింటే ఆల్రెడీ మునిగిపోయారు వాళ్ళంతా. గ్రామాలు ఖాళీ చేసి వాళ్ళు స్వతంత్రంగా వేరే ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే వారికి ఇవ్వాల్సింది ఇచ్చి వాళ్ళని శాశ్వతంగా వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపాలి. వారికి నిర్మాణాలు కూడా చేయించాలి, వాళ్ళకి ఇది చేయాలి. ఓవరాల్గా చూసినప్పుడు ఈ కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారనేది సానుకూలమైన అంశమైనప్పటికీ మిగతా అంశాల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని భావిస్తాం. అంటే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు గడిచినా కేంద్ర ప్రభుత్వ సంస్థల రాష్ట్రంలో ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు సార్. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కేంద్ర ప్రభుత్వ సంస్థల జాడే కనిపించడం లేదు. దీని మీద మీ కామెంట్ ఏంటి? గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పదే అన్యాయం చేసింది. అన్ని రంగాల్లో కూడా మోసం చేసింది, దగా చేసింది. క్లియర్గా చెప్తా. దీంట్లో కనీసం ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచించాలి. అవసరమైతే అందరి సహకారం తీసుకోవాలి. ఇవాళ కేంద్రంలో ఒక మంచి సానుకూలమైన రాజకీయ అంశం ఏమంటే, లోక్సభలోనేమో తెలుగుదేశం పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆధారపడింది. ఇక్కడ 2 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఏమంటే అందరూ కలిస్తే తప్పకుండా రాష్ట్రానికి న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఆ రకంగా ముందుకు రావాలని కోరుతాం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఒక 40 రోజులు అయింది. ఈ లోపే రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి, రాష్ట్రపతి పాలన కావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్? శాంతి భద్రత లోపించాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలి. వాటిని అందరూ కూడా సెటరేట్ చేయాల్సిన బాధ్యత ఆయన తీసుకోవాలి. ఆయన ఎందుకంటే సీనియర్ లీడర్గా, అడ్మినిస్ట్రేటర్గా ఆ వైపు ముందుకు సాగాలి. దానిపైన ఎక్కడైనా జరిగినప్పుడు నిరసన చెప్పే హక్కు ఏ పార్టీకైనా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిరసన చెప్తానన్నాడు, ఢిల్లీలో కూడా చెప్తానన్నాడు. దానికేం అభ్యంతరం లేదు. కానీ రాష్ట్రపతి పాలన విధించాలనడం సరైనది కాదు. అంటే పెన్నంలో నుంచి పొయ్యిలో పడడమే. నువ్వు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోవాలంటున్నావు, అక్కడేమంటున్నావు మోడీ గవర్నమెంట్ రావాలంటున్నావు. రాష్ట్రపతి పాలన అంటే ఏమి? దట్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ రూల్ అంతే. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి రూల్ చేస్తుంది. స్టేట్లో ఉన్న వాళ్ళందరూ పక్కన పెట్టేస్తారు. అప్పుడు సెంట్రల్ ఎవరున్నారు? మోడీ గవర్నమెంట్ ఉంది. వారేమంటున్నారు? కేంద్రంలో ఎన్డీఏ సర్కారే, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ అంటున్నారు. నీవేమంటా ఉన్నావు? నువ్వు డైరెక్ట్గా వచ్చి పరిపాలన చేయమని కోరుతా ఉన్నావు. కాబట్టి అది కరెక్ట్ కాదు. రాష్ట్రపతి పాలన అవసరం లేదు. రాష్ట్రంలో అమరావతిలో కానీ, ఇటు మదనపల్లెలో కానీ ఆర్డీఓ రెవెన్యూ కార్యాలయాలలో అంటే తగలబెట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? అదే దీనిపైన దృష్టి సారించాలి. నిన్న ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించింది. డీజీపీ గారిని వారు కూడా అక్కడికి పంపింది. ఎందుకంటే ఇది జరగడం అంటే రాబోయే రోజుల్లో ఎవడైతే తప్పులు చేస్తాడో వాడికి ఇది ఒక రక్షణ కవచం. వాడు తప్పులు చేస్తాడు, తీరా గవర్నమెంట్ మారిన తర్వాత రికార్డులు కాలుస్తాడు, కాల్చి అగ్గిపడింది అంటాడు. కాబట్టి ఇది ఒక పక్క డ్రామా. ఇది దీనిపైన కుట్రకోణం ఉందని మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఎవరైతే వేలాది ఎకరాల భూములంతా కూడా దర్జాగా ఇవాళ బదలాయింపులు చేశారో, అక్రమంగా ఆక్రమించుకున్నారో వాళ్ళకు మద్దతుగా జరిగిన ఘటనగా మేము భావిస్తూ ఉన్నాము. దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి. దీని వెనక ఎవరున్నా సరే వారిని బుక్ చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతాం. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర.